హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో దోస పిండితో బోండాల్ని టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నార్మల్గా బోండాల్ని శనగపిండితో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ దోస పిండితో కూడా చాలా టేస్టీగా ఈజీగా బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఈ కప్పుతో 1 కప్పు దోసపిండిని తీసుకున్నాను. ఈ దోసపిండిలోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. పోపుకి ఏ సైజులో కట్ చేసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని ఘాటుకు సరిపడా కొద్దిగా కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వామును వేసుకోవాలండి. వామ్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వామును వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవాలండి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వాము వేయడం వల్ల రాకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది కొద్దిగా పలుచగా ఉంది కాబట్టి ఇందులో మరొక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసి వంట సోడా ఈ పిండిలో కలిసే విధంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. బోండాల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా బోండాల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా శనగపిండి మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే గరిటెతో కదిపినట్లయితే బోండాలు విరిగిపోతాయి. కాబట్టి ఒక సైడు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని బోండాల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బోండాలన్నింటినీ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే బోండాలు లోపల బయట బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి. అన్ని బోండాల్ని ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అచ్చం బయట బండి మీద దొరికే బోండాల టేస్ట్లోనే మనం ఇంట్లో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బోండాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.